సమ్మర్స్లో మోస్ట్ కామన్గా వాటర్మెలన్ తింటాం, బట్ డిఫరెంట్గా వాటర్మెలన్ సోప్ కూడా బాడీకి ట్రై చేద్దామా? చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. వెల్కమ్ టు డే 3 ఆఫ్ సోప్ మేకింగ్ సిరీస్. ఈ సోప్ చేసుకోవడానికి 3 లేయర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్లీ మామూలు అయితే స్టెరిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ తీసుకోవాలి. ఇందులో నేనైతే ఈ కలర్ కోసం 2 కలర్స్ మిక్స్ చేశాను. మీరు ప్యూర్ రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు, ఇంకా ఒరిజినల్ కలర్ కోసం. ఇందులో కొన్ని బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా వాటర్మెలన్లో, దానికోసం చియా సీడ్స్ యాడ్ చేసా అండ్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్. ఫస్ట్ లేయర్కి అయితే మనం ట్రాన్స్పరెంట్ సోప్ బేసే తీసుకోవాలి. సో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కొంచెం లేయర్ అనేది హార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ ఎఫెక్ట్ కోసం. సో అందులో ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి సెకండ్ లేయర్ మనం వేసుకోవాలి. ఈ వైట్ లేయర్ అనేది చాలా థిన్గా ఉండాలి, సో కొంచెమే వేసుకోవాలి. అండ్ ఆ లేయర్ కూడా కొంచెం హార్డ్ అయిన తర్వాత ఫైనల్ లేయర్, ఇది ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ తీసుకున్నా. అందులో గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను లాస్ట్ లేయర్ కోసం. సో వాటర్మెలన్లో రెడ్, గ్రీన్ అండ్ వైట్ ఉంటుంది కదా, సో 3 లేయర్స్ అనమాట. దాట్స్ ఇట్, మన రిఫ్రెషింగ్ అండ్ హైడ్రేటింగ్ వాటర్మెలన్ బాడీ సోప్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి యూస్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ డే 4 ఆఫ్ సోప్ మేకింగ్.